డబ్బులు వస్తా అన్న ఇట్లా ఇట్లా ఇక్కడ ఈడ బాగా చాలా ఓవర్ మట్టగారు ఇరిగిపోయింది అన్నావు మట్టగారు ఇరిగిపోయింది డబ్బులు ఎవరు ఇస్తారా మట్టగాడు ఏ మట్టగాడు వెనకాల మట్టగారు చేపించుకో దాని మళ్ళా వీటికి వచ్చి ఏంది మళ్ళా నువ్వు ఎప్పుడు డబ్బులు ఇస్తానన్నా ఎప్పుడు ఇస్తా అన్నాను ఎప్పుడు ఇవ్వలేదు నువ్వు అప్పుడు మా పక్క న్యాయం లేదు కాబట్టి మా పక్క మాట్లాడే వాళ్ళు లేరు కాబట్టి మా తప్పు లేకున్నా కూడా నీకు భయపడి మేము డబ్బులు ఇస్తా అన్నాం అంటే భయపడి కాబట్టి ఇప్పుడు దాకా మీరు వాళ్ళకున్నారు వాళ్ళకున్నారు మేమే వాళ్ళలో వేసుకుంటే చేపలు పట్టేవాళ్ళు కాదు వాళ్ళ కాదు నీ బండి వల్ల నా చెయ్యి డ్యామేజ్ నా చెయ్యి అయింది అది దానికి సంబంధమే లేదు అప్పుడు హ్యాపీగా ఆ రోజు సాయంత్రము కూడా చూసినాము అన్న పంచాయతీ చేసే మీరు కాలు మీద కాలు వేసుకున్నా అతనికి ఎవరు అనేది తెలియడంలే అన్నను పిలిచిస్తున్నాడు అన్నతో మాట్లాడు అతనికి ఎవరు అనేది తెలియడంలే అన్నను పిలిచిస్తున్నాడు అన్నతో మాట్లాడు అన్న ఏం చెప్తే దానికి మేము సిద్ధం అన్న ఏం చెప్తే దానికి సిద్ధం అన్న హాస్పిటల్ డ్యామేజ్ అయ్యింది వాళ్ళకి ఆ డ్యామేజ్ అమౌంట్ నా హాస్పిటల్ డ్యామేజ్ కాదనా మా డ్యామేజ్ అయింది నా చెయ్యి డ్యామేజ్ అయింది అంటే బండి ముఖ్యమా మనిషి ముఖ్యమా నువ్వు ఎవరు తీసుకెళ్ళమన్నారు నువ్వు ఎవరు తీసుకెళ్ళమన్నారు ఎవరు తీసుకెళ్ళమన్నారు లిఫ్ట్ అడిగారు తీసుకుని వెళ్ళాం అంతవరకే దేని తీసుకెళ్ళా పిల్లలు దేని తీసుకెళ్ళా ఎవరితే చిన్న పిల్లలే దేవనా చిన్న పిల్లలు కాబట్టి పెద్దోళ్ళ నిజమే వాళ్ళకి ట్రీట్మెంట్ ఖర్చులకి ఎంత అయిందో అంత కట్టేసి వెళ్ళి ఎవరికి నాకేటా నా సంబంధం కట్టాలి నువ్వు కట్టాలి పడేసిన తర్వాత పడేసి నువ్వు నీ అంతా నీ మాన నువ్వు వెళ్ళిపోయి నువ్వు అంతా నా బండి పోయి నేను ఉంటే నువ్వేం మంచి మళ్ళీ డబ్బులు కాదు బండి పోతే బండి వస్తుంది ఆ పిల్లోని చెయ్యి వస్తుందా కుడి చెయ్యి అన్నం ఏ చెత్త తినల్లా పెద్ద మనిషి ఆయన వచ్చి కూర్చున్నాడు ఆయన తీర్పు చెప్తాడు ఇప్పుడు ఆయన ఏం చెప్తాడో దాన్ని బట్టి కట్టుబడి ఉండు కట్టుబడి ఉండాలి నేనే కట్టుబడి ఉన్నా నాకు ఇప్పుడు బండి పోయింది అన్ని పోయా నాకు ఏమన్నా కావాలి అంతే ఏమన్నా కావాలంటే నువ్వైతే మాత్రం డబ్బులు వచ్చాను నువ్వు పంచాయతీ పెడతానంటే నేను రానే రాపోదును చూసానా తప్పుంది కాబట్టి పంచాయతీకి రానంటారు చూసానా తప్పుంది కాబట్టి పంచాయతీకి రానంటున్నాడు ఏదన్నా ఉంటే నువ్వు ఆ రోజు మాట్లాడినప్పుడే కన్ఫర్మ్ గా అన్న పక్కన నిలబడి మాట్లాడు అన్న కళ్ళల్లో చూసి మాట్లాడు చేతులు కట్టుకో ట్రీట్మెంట్ కి ఖర్చుకి అమౌంట్ ఇచ్చేసి నువ్వు ఇక్కడ నుండి వెళ్ళాలమ్మా లేకపోతే అవ్వదు నా బండికి ఏడ్ చేస్తావు బండికి అదే చిన్నదానికి నువ్వు పెద్ద ఇది పిల్లలకి చూడు చెయ్యిలు ఎలాగ ఇరిపోయావు కొట్టలేవు అమౌంట్ ఇస్తేనే కదా నీకు ట్రీట్మెంట్ వేసుకుంటారు వేసుకుంటారు కట్లు డబ్బులు అమ్మను నేను కూడా బండి చేయించుకుంటాను డబ్బులు నీకెందుకు ఇస్తారు నీకెందుకు ఇస్తారు చిన్న తగిలిన దానికి నువ్వు డబ్బులు అడుగుతున్నావు నువ్వు ఏ చిన్న సమయం అలా లేపేశారు ఏకంగా ఎవరు తీసుకెళ్ళమన్నారు లిఫ్ట్ అడిగితే ఇవ్వ నువ్వు ఎప్పుడైనా ఆటో వేసి ఆటో లిఫ్ట్ అడిగితే లిఫ్ట్ ఇచ్చే అన్న దగ్గర బండ్లు లేవు అన్న కార్లు లేవు అన్నకు ఆటోలు లేవు అయితే మీరు సీరియస్ గా ఏదైనా మాట్లాడేసి సెటిల్ చేసిందా మీకు ఇస్తాండి 500 రూపాయలు నేను డబ్బులు కట్టేసి వెళ్ళమ్మా నువ్వు అమ్ముడిపోయి 500 కావాలి నువ్వు పిల్లకాయలు డబ్బులు కట్టి తీసుకెళ్ళి నువ్వు ఆ పిల్లలకు డబ్బులు కట్టేసి నువ్వు వెళ్ళి ఎందుకు దేనికి నాకు దెబ్బ తగిలింది నాకు ఎవరు డబ్బులు అమౌంట్ కట్టు నువ్వు ఎవరికి కట్టను నా బండికి డామేజ్ అయింది నాకు చెయ్యికి డామేజ్ అయింది డబ్బులు ఒక్క నిమిషం చెయ్యికి డామేజ్ అయిన వ్యక్తి బండి తోలుకొని తిరుగుతాడు స్టైల్ కట్టుకున్నాడు తెలుసు నాటకాలు ఆడుతున్నాడు
స్పోర్ట్స్ లా తోలుతాడండి, అందుకోసమనే అది నువ్వు ఇష్టాధారం జనాల్ని చంపుకుంటా పోతాండి, చాలా రాంగ్ అది. ఇష్టాధారం బండ్లు కింద పడేసుకుంటా మా ప్రాణాల్లో చెలగాటలు ఆడుతాడంటే ఇట్లా పెద్ద మనుషులు చూసుకుంటూ కాదు అక్కడ బండ్లు లేపినట్టు ఎవరు చూసావు నువ్వు? అవసరమే చూసే అవసరం నువ్వే. చూసిన తర్వాత మీకు ఇప్పుడు దెబ్బలు వెళ్ళింది ఎవరు చెప్పు? దెబ్బలు కనబడుతున్నాయా లేవా? ఎవరు నాకు కనబట్టలేదు. లేవు, ఫ్యాషన్ గా మరి అలా అసలు వేసుకోలేదు. లేవు, డబ్బులు లేవు. వేసుకుంటారు. నువ్వు డబ్బులు ఇస్తే రేపు వచ్చి చూడు దానికంటే పెద్ద వీటి ఇంకా బాగా నువ్వు డబ్బులు ఇస్తానన్నావు, నేను వచ్చాను. మా పక్క ఎవరు లేరు. పంచాయతీ మొత్తం పెట్టద్దు నాకు. ఏం పెడితే ఏం చేస్తావు? ఏం చేస్తావు? పంచాయతీకి వచ్చిన పెద్ద మనిషిని కొడతావా? నువ్వు ఆయన పంచాయతీకి వచ్చిన పెద్ద మనిషిని కొడతావా? నువ్వు ఆయన ఇండైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నాడు. చూడు కూర్చున్నా, నువ్వేం ఎక్కువ అంటున్నాడన్నా. ఆయన అయితే ఎక్కువ పెట్టా నాకేమన్నా కాదు. నా డబ్బులు నాకు ఇచ్చే. నువ్వు మర్యాదగా మాట్లాడు. కళ్ళు కలిపెట్టి కళ్ళు కలిపెట్టి చూడరా అన్న డాగిల్ చేసుకో, చీలు కట్టుకో, అన్న చూసుకుంటాడు. అమౌంట్ కట్టేసి వెళ్ళు నువ్వు. ఫోన్ పే 10,000 అయిందా? ఎక్కువ అవుతున్నారు అన్న. చిన్న హాస్పిటల్ అయితే 20,000 చెప్పినారు, పెద్ద హాస్పిటల్ అయితే 35,000 చెప్పినారు. సో మీది పెద్ద మనిషి కాబట్టి ఆయనతో 35,000 ఇప్పిస్తే అట్లనా 35,000 కట్టేసి. నా బండి తెంగట్టం ఏంటి, నేను డబ్బులు కట్టడం ఏంటి? తెంగట్టం ఏంటి, నేను డబ్బులు కట్టడం ఏంటి? తీసుకెళ్ళడం రాంగ్. వాళ్ళు తీసుకెళ్లి నువ్వు బండి మీద తిప్పడం నీది రాంగ్. సరదా తిప్పడానికి సరదా పిల్లలు తీసుకెళ్లి పడదంగే పిల్లలు మరి కనబడలేదు ఏంటి? ఎంత ఉన్నారా? లోపల తగిలినాయి, మూగ దెబ్బలు తగిలినాయి, చౌటి దెబ్బలు తగిలినాయి, పక్షవాతం దెబ్బలు తగిలినాయి. నీకు ఏం తెలుసు? డాక్టర్ అయితే బెంగళూరు బొమ్మన్నాడు, దానికో 15,000 లెక్క అవుతుంది. నాకి నరం బిగుసుకుందంట ఇక్కడ తొడకి. ఆ నరానికి అయితే ఢిల్లీకి పోలా. నువ్వు చాలా మాట్లాడుతున్నావు, అది కాదు. అర్థమైందా? ఈ చిన్న దెబ్బకే నీకు బెంగళూరు అన్ని చెన్నై హైవే మొత్తం వచ్చేస్తాయి. నీకేమైనా దెబ్బకి వెళ్ళిపోతాను అంటే పడేసినోడు యాడికి పోల్లో చూపించుకునేది నువ్వు. వాళ్ళు పడేసి నువ్వు మళ్ళీ వాళ్ళ మీద రూపాయలు అవుతున్నావు. ఎవరు నువ్వు రూపాయలు అవుతున్నావు వాళ్ళ మీద. 35,000 కట్టు. 35,000 కట్టు. 35,000 కాదు, 15,000 పెంచి 50,000 అడిగేసేనా. 50,000 కట్టు. 50,000 కట్టు. ఎవడమేంటి? ఒక్కసారి తీర్పు చెప్పిన తర్వాత మరి వెనకేసామంటే మాత్రం బాగోదు. ఊరు బహిష్కరణ చేస్తాను. నువ్వు బహిష్కరణ చేసినా పర్లేదు, నాకు వేరే ఊరిలో బతుకుతాను. నేను ఎక్కడ బతుకుతావు? ఎక్కడ బతకడం చేస్తాను. నాకైతే మాత్రం మీరు కూర్చొని మాట్లాడండి. పంచాయతీకి అదే కలిసిగా చేరు 50 రూపాయలు పెట్టి డబ్బులు పెట్టి తీసుకొచ్చినాను రెంట్కి, తెలుసా? హాస్పిటల్ నుంచి ఫోన్ పే చేసేమా? ఎవరికి? హాస్పిటల్ డాక్టర్ గారు ఫోన్ చేస్తాను. మంచి మాట్లాడుకున్నావు. నువ్వు 50,000 కట్టలే అనుకోగల ఒకరిసే దగ్గర. నువ్వు 50,000 కట్టలేనంటాను, సంతోషం. నువ్వు 50,000 కట్టకపోయినా కూడా 49,500 ఇచ్చి ఒక మేము అర్థం చేసుకోగలం. నీకు ఇబ్బందులు ఉండొచ్చు, డిస్కౌంట్ బాగుంది అంతే కదా. ఇప్పుడు మనం అడిగినంత ఇమ్మని లేదు కదా. ఒక 500 తగ్గించుకొని 49,500. ఎవడా కట్టేద్దరా? మా దగ్గర ఎంత రూపాయి చేస్తున్నావు నువ్వు? ఒక పెద్ద మనిషి దగ్గర నువ్వు ఎంత రూపాయి చేస్తున్నావు? పిల్లలు పడేసింది కాక ఒక మాట చెప్పింది కాదు. ఇప్పుడు నా బండి పోయింది, అదే మాత్రం చిన్న ముక్క పోయింది, బండి అయిపోయింది. నువ్వు తీసుకొచ్చి ఇస్తావా? ఊరికి బండి అయిపోయింది. వాళ్ళైతే చేయించరమ్మా. 49,500 కట్టాలి నువ్వు ఇద్దరికి. 49,500. 500 డిస్కౌంట్. 4,200 ఇస్తావా?
49,500 అన్న 49,000 మళ్ళీ 9 రూపాయలు అంటే ఒక్క నిమిషం నీదెంత అవుతుంది నీదెంత అవుతుంది దగ్గర నీదెంత అవుతుంది నీదెంత కావచ్చు ఒకవేళ 1,500 2,000 తీసుకో 50,000 2,000 తీసేసి ఎంత 4,500 కొట్టిపడే డాక్టర్ గారు నువ్వు సంతోషం కూడా మేము సంతోషం నేను కొట్టిన అన్న ఈడు అన్నకు 500 ఇచ్చే పిలుచుకొచ్చినావు నువ్వు మళ్ళీ 49,000 8,000 కొట్టిస్తే అన్న ఈ కూడా వెళ్ళిపోతాడు పెద్ద మనిషి అయినా కూడా అట్టే తీస్తాంపా నేను నమ్మను దాదా కడతావా అన్న కట్టేస్తాడు అన్న కట్టేస్తాడు నా కానీ నిన్ను కట్టేయమని అంటాను నువ్వు ఏదో చెయ్యి మళ్ళా అలాగా నువ్వు గేరుగా మాట్లాడేవంటే మాకు కుదరదు 49,500 కట్టాలి పెద్ద మనిషి అయితే అలా మాట్లాడగలవా నువ్వు ఎవడి బండి పోయిందో ఎవరు చేయగలవా నువ్వు ఏ డ్యామేజ్ స్టిక్కర్లు వేసుకుని వచ్చావు స్టిక్కర్లు నువ్వే కదా సరే కానీ ఇంకోటి ఒకటి చెప్తాడు అన్న కూడా 5,000 అవసరం ఉంది అందుకు దాని గురించి అవసరం అయితే నేనెందుకు ఎత్తాను నువ్వు తప్పు చేసావు నేను తప్పు చేస్తాను నేను డబ్బులు పిల్లలు పడేసావు చిన్న పిల్లలు రోడ్లో పడ్డా ఇంట్లోకి వెళ్ళి పెంచుకో దెబ్బలు చూడు ఉబ్బినాయి అవన్నీ దెబ్బలు చూసావా ఇంటికి తీసుకెళ్ళి పెంచుకుంటా డబ్బులు కట్టు నీ బండి మీద పడిపోతే ఆయన చిన్నపిల్లలు అంటున్నారు కదా పెంచుకోమంటున్నాను నిన్ను ఎవడ ఎక్కి తీసుకెళ్ళమన్నాడు నన్ను ఎవడెక్కమన్నాడు బండి మీద ఎవడెక్కమన్నాడు కదా బండి నీ బండి మీద ఎవరెక్కమన్నా అంట నువ్వు వాళ్ళు ఎక్కించి వాళ్ళు పడదొబ్బి లిఫ్ట్ అడిగారు కాబట్టి ఎక్కించాను ఎవడ పడితే ఇచ్చేస్తాడు లిఫ్ట్ పైకి తీసుకెళ్ళమన్నారు ఏది అపార్ట్మెంట్ లో ఉండే లిఫ్ట్ 3వ ఫ్లోర్ పోయేకి లిఫ్ట్ అడిగిండేది ఈయన అపార్ట్మెంట్ ముందర లిఫ్ట్ ఎక్కేపోతా అంటే లిఫ్ట్ అని మాట్లాడుతా అంటే ఇప్పుడు బండ్లకి లిఫ్ట్ ఎక్కించుకొని ఇంకా 2 అడుగులు వేసేయలే భూమి నాకు ఇచ్చినాడు 500 కట్టి ఎందుకు ఫోన్ పే చేసే ఫోన్ నెంబర్ చెయ్యందు చూపిస్తున్నా ప్రాణాల మీద తెగించి 49,500 కట్టు అన్నేం చేయలేదు దేనికి కట్టాలి 49,500 కట్టవలసిందే నువ్వు నేను కట్టను కట్టపోతే అవ్వదు అక్కడ నేను కట్టను ఇవ్వను కూడా ఎందుకు ఎలా మాట్లాడుతున్నాను దెబ్బలు చూసావు అక్కడ దెబ్బలు చూసే వాళ్ళకి లాస్ట్ తిరిగి చెప్పేసి ఏంటంటే 500 ఇప్పటికే పిల్లడు భయపడిపోతున్నాడు మిమ్మల్ని చూసి చెప్పేసి ఎంత ఇస్తావు ఏం కథ ఒకే మాట ఉండాలా ఇవ్వకపోతే కుదరదమ్మా తమాషా చేస్తావు ఏమన్నా 49,500 ఏమన్నా నువ్వు ఎంత ఇస్తావు చెప్పు నువ్వు ఎంత ఇవ్వగలవు నేనా అయితే ఒక 200 ఇవ్వగలను 200 అంతే 49,000 అంటే అంత చీప్ గా కనబడుతున్నావా లేకపోతే ఎవరి దగ్గరకు వచ్చి మరి నువ్వు మాట్లాడుతున్నావు ఎవరి దగ్గరకు వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు ఎవరైతే నాకేటన్నా నువ్వు 200 ఇస్తే నువ్వు 200 నువ్వు 200 ఇస్తే 300 మేము ఎగేసుకొని డీజిల్ కొట్టుకుని వెళ్ళిపోవడం ఇంటికి కాదు అన్నకి 500 ఎవరు ఇచ్చే లేకపోతే 500 నేను ఇచ్చేస్తాను కాదు నువ్వు నువ్వు ఎందుకు ఎన్ని కబుర్లు మావద్దు కబుర్లు చేయకపోతే నువ్వు మాట్లాడుతున్నా నువ్వు ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు పంచాయతీ చేసినాడు నువ్వు పంచాయతీ చేసినట్టువే పంచాయతీ చేశాడు ఎలా చేస్తున్నావు నువ్వు పంచాయతీ 49,500 కట్టు నువ్వు ఎలాగా ఎవడు కడతాడు 49,500 కట్టాలి నువ్వు అవసరం లేదు కట్టపోతే నువ్వే పెద్ద మనిషి అయ్యావే నువ్వు మనుషులకి 50,000 కట్టమంటున్నావు నువ్వు కట్టితే ఒకటి నా రాయి చేతిలో తీసుకోనా కట్టి ఒకటి కట్టి కూడా ఒకటి పంచి కట్టి తీసుకో కొట్లాడినా తగ్గద్దు ఎట్లీకుండా పోతాడు ఇది చూద్దాము ఎవరు
చూస్తావు నువ్వు కూడా 9,500 కొట్టినాను చెప్పు నా గుద్దుతో చంపేతాను నిన్ను కొట్టినాను చెప్పు నా గుద్దుతో చంపేతాను నిన్ను 49,500 నువ్వెలా ఫిక్స్ చేయడానికి నువ్వెలా ఫిక్స్ చేస్తావు అమౌంట్ కట్టాలి అమౌంట్ ఫిక్స్ చేస్తావు హాస్పిటల్ ఫిక్స్ చేయడు అమౌంట్ వాళ్ళకి దెబ్బలు తగిలాయి కాబట్టి నేను చెప్తున్నాను నీకు వాళ్ళు డబ్బులు తగిలండి హాస్పిటల్ ఫిక్స్ చేయండి నువ్వెలా చేస్తావు కట్టే వచ్చారు కదా ఇద్దరు తరగతి వాళ్ళు కొట్టుకోండి మేము పోయిస్తాం ఇద్దరు అంగిన అయిపోయింది నువ్వు నిన్ను పడేసిన దానికి బండికి ఏమైనా కట్టించేది ఉంటే ఆయన కట్టిస్తాడు మనకి ఏమన్నా రావాల్సినవి ఏమన్నా హాస్పిటల్ డబ్బులు ఉంటే నువ్వు అన్నకి ఇచ్చేసి మా ఇద్దరికి తగిలించారు మీరు వెళ్ళిపోవడం మా ఇద్దరికి తగిలించారు మీరు వెళ్ళిపోవడం ఏంటంటే మీరు మీ ఇద్దరు తెంగడం డబ్బులు ఎవరు అడిగారు మిమ్మల్ని కాదు ఇప్పుడు ఒక నిమిషము ఇప్పుడు నీకు బండి డబ్బులు కావాలొద్దా కావాలి అడుగు ఆయన వచ్చింది బండి పంచాయతీకే కదా ఆయన బండి పంచాయతీకే కదా ఆయన ఇస్తాడు పంచాయతీ పిలిపించిన వాళ్ళు మరి వాళ్ళు అడుగు నువ్వు నన్ను డబ్బులు అడుగుతావు నువ్వు నన్ను డబ్బులు అడిగితే నేను డబ్బులు అడుగుతాను నేనెందుకు అడుగుతావు నన్నెందుకు అడుగుతావు నేనే నిన్ను నువ్వు అడుగుతున్నావు డబ్బులు అక్కడ ఇవ్వాల్సినవే అక్కడ ఇవ్వు సరేలే ఇంకేముందా ఇప్పుడు మేము వెళ్ళిపోతాము మీ ఇద్దరు ఏదో తెలుసుకొని మాకేమైనా వచ్చే ఉంటే డబ్బులు ఇచ్చేసేయండి అర్థమైందా మాకేమైనా వచ్చేటుంటే సాయంత్రం మీరు ఒకవేళ ఇచ్చేది ఉంటే ఇచ్చేసేయి లేదా మనం నీకేమైనా రావాల్సి ఉంటే ఇప్పించేసుకో ఇరికించి తెంగేట గురు నాకే అర్థం అవట్లేదు ఇరికించి తెంగేట గురు నాకే అర్థం అవట్లేదు ఏ మీరుకి ఇచ్చడము ఆయన మాట్లాడక వచ్చిన పెద్ద మనిషి ఉన్నాడు కదా మేమెందుకుంగా నీకేమైనా రావాల్సి ఉంటే ఆయనతో తీసుకో మాకేమైనా రావాల్సి ఉంటే ఆయనకి ఇచ్చేయి ఎట్లయినా ఆయన పెద్ద మనిషి ఆయన దగ్గర తేలిపోని ఇంకా చీర తీసేసి వాళ్ళకి 50 రూపాయలు అది గంటకి చాలా కూర్చోబెట్టింది ఇంకా మీరు ఏదో తెలుసుకొని 200 ఫోన్ పే కొట్టేసి మేము పోతాం ఆ ఇద్దరికి గొడవ పెట్టేసి మీరు ఎలాగ వెళ్ళిపోతారు నువ్వు చెయ్యనా ఆ ఇద్దరికి గొడవ పెట్టేసి మీరు ఎలాగ వెళ్ళిపోతారు నువ్వు చెయ్యనా డబ్బులు వస్తాయన్నా 49,500 వస్తాయన్నా 200 ఉన్నాయట అక్కడ అది తీసపోతానా మరి కూడా పెట్టము నా డబ్బులు నాకు ఇవ్వండి అద్దరు ఇప్పించుకో నా డబ్బులు ఎవడిస్తాడు మరి అన్నిస్తాడు ఇస్తాను దీంతో పాటు నన్ను ఎందుకు అడుగుతారు వద్దు అది ఇవ్వాలి డబ్బులు వేస్ట్ అయితే మళ్ళీ అడవైతే బండి స్టార్ట్ డబ్బులు అతనే ఆలిస్తారా నువ్వు ఆలిస్తారు నువ్వెళ్ళగడిగో ఇప్పుడు దాకా పెద్ద మనిషిగా నువ్వెళ్ళగడిగో ఇప్పుడు పెద్ద మనిషిగా పిలిపించి వెళ్ళిపోతున్నారు మరి నేను అడుగుతాను నిన్ను తీసుకొచ్చిన ఎవరు కాదు నేను తీసుకొచ్చిన నా డబ్బులు నాకు కావాలి ఏంది మీరు మీది తెగేదట్లేదు చంపుకుంటే ఇద్దరు చంపుకోండి లేదా ఎవరైనా చెట్టు ఊరేసుకుంటే వేసుకోండి అర్థమైందా నాకు ఇంక ఇప్పుడు నుంచి నా జోలికి రాద్దు నువ్వు ఏమైనా తగలల్లా లేకపోతే కొట్లాడల్లా ఏదైనా చేసుకోవాలనుకుంటే అన్న దగ్గర పోయి కొట్లాడుకో మనకి ఇంకోటి మనకి ఏమైనా డబ్బులు రావాల్సిందంటే నువ్వు ఏమైనా చేసి చంపబడేసైనా డబ్బులు ఇప్పించుకో దాంతోనే వస్తుంది 49,000 వసూలు చేస్తాను 49,500 ఇచ్చేయమ్మా నా డబ్బులు ఎవడెత్తాడు మనిషిని పెట్టిపోతానమా లేదా మనిషిని పెట్టిపోతానమా లేదా పెట్టిపోతా ఏమన్నా కొద్దిగా సింగరేట్ నేను ఎట్లు ఎట్టుకోవడానికి ఎక్కడన్నా ఏం అట్లా మాట్లాడుతానన్నా మాట్లాడుతుండ్రు అర్థం అవట్లేదు దౌడలు బాగా కొట్టినావు సరే ఏమంతా నువ్వు మళ్ళా 49,500 ఇస్తే అందరికి మీతో అన్నకి అవసరాలు ఉన్నాయి మాకి అవసరాలు నాది నాకు వస్తుంది నీది నీకు వస్తుంది వాళ్ళకి అవుతుంది నాది నాకు కూడా వస్తుంది 49,500 42,002 రూపాయలు కూడా ఉన్నా 42,002 రూపాయలు కూడా ఉన్నా ఇప్పుడు డబ్బులు అన్నకి ఇచ్చేసి నువ్వు ఇప్పించేసుకో ఏదంటే ఫాస్ట్గా తేల్చేసుకో టైం వేస్ట్ చేసేటట్లు ఉండకూడదు రక్తాలు గారిపోవాలి మనకి చెవులో రక్తం తిప్పి ముక్కులో రక్తం తిప్పించేసి కనుగుడ్లు పొడిచిపడే ఏంటంటే చాలా తప్పు చేసినాడు చిన్నపిల్లల్ని ఎక్కించుకొని మమ్మల్ని పడేయడమే కాకుండా నీకు కూడా రెస్పెక్ట్ ఇవ్వడం లేదు ఏనా నేను నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది పడేసిందేదా ఇవన్నీ పక్కన పెట్టే నీకు రెస్పెక్ట్ ఇలే దాని గురించి నువ్వు పోరాడు కానీ ఇంకా పోరాడు ఇంకా మళ్ళీ టైం వేస్ట్ అసలు నువ్వు నాకైతే సంబంధం లేదు నేను
నువ్వేమో మాట్లాడడానికి అలా మాట్లాడుతాను నేను ఇలాగా మాట్లాడుతున్నా నేను ఇలాగా మాట్లాడుతున్నా 49 నేను రూపాయి లేదు అక్కడ నేను ఒప్పుకుని కూడాను మాట్లాడడానికి మాట్లాడడానికి ఎక్కువ మాట్లాడుతున్నా నువ్వు